డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈ కార్యక్రమంపై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే 15 లక్షల పార్టీ సభ్యత్వాలు పూర్తయిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో మరో 3 రోజులు గడువు పెంచే అవకాశం ఉంది. నేడు భేటీలో ఎమ్మెల్యేలతో కలిసి ఈ విషయంపై పవన్ నిర్ణయం తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే పార్టీ బలోపేతానికి చేయాల్సిన కార్యక్రమాలు, వైసీపీ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలి అనే అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక విజయవాడ నోవోటల్లో ఈ సమావేశం జరగనుంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతోటి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నోవోటెల్ హోటల్ కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. సమావేశం కూడా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం తుది దశకు చేరుకున్నటువంటి సమయంలో ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే భారీగా సభ్యత్వాలు నమోదైనటువంటి నేపథ్యంలో పార్టీని ఇంకా బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి స్థాయిలో కూడా పార్టీకి బలం పెంచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారుగా 15 లక్షల మంది సభ్యత్వం పొందారు. ఇది పార్టీకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా భావిస్తా ఉన్నారు. అయితే ఈ సంఖ్యను ఇంకా పెంచాలని నాయకత్వం భావిస్తా ఉంది. ముఖ్యంగా యువత, మహిళలు, కొత్త ఓటర్లను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కీలక నేతలు పాల్గొనబోతా ఉన్నారు. తమ తమ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు పరిస్థితి ఎలా ఉందో కూడా వారి ద్వారా వివరాలు అడిగి తెలుసుకోబోతా ఉన్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా పరిష్కరించాలనే దాని మీద కూడా చర్చ జరగబోతా ఉంది. సభ్యత్వ నమోదు గడువు ఈ రోజుతోటి ముగియబోతా ఉంది. అయితే ఇంకా కొంతమంది కార్యకర్తలు నమోదు కాలేదనే కారణంతో గడువును మరో 3 రోజులు పొడిగించే అంశం కూడా ఈ రోజు జరిగే సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం పార్టీ కార్యకర్తలకు ఇది మరో అవకాశం అవుతుంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని నాయకత్వం సూచించే అవకాశం ఉంది. దీంతో పార్టీ బలం మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక కేవలం సభ్యత్వ నమోదు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటం మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతా ఉంది. గ్రామ కమిటీలు, బూత్ స్థాయి కమిటీలను ఎలా బలోపేతం చేయాలి అన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఒక దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వేడెక్కినటువంటి పరిస్థితులు, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు ఎలా స్పందించాలన్న దాని మీద కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ప్రతిపక్ష విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు ఏ విధంగా మాట్లాడాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ స్పష్టమైనటువంటి మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సోషల్ మీడియా పాత్ర పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ వేదికను ఎలా వినియోగించుకోవాలన్న దాని మీద కూడా చర్చ జరగబోతా ఉంది. యువతను ఆకర్షించేలా పార్టీ కార్యక్రమాలు ఉండాలని సూచనలు చేసే అవకాశం అయితే ఉంది. ఇక ప్రభుత్వ పథకాలు, ప్రజలకు చేరుతున్నటువంటి సేవలు వంటి అంశాల మీద కూడా నాయకులు ప్రజల్లోకి వెళ్లి వివరించాలని కూడా ఈ వేదికగా సూచించే అవకాశం అయితే ఉంది. దీంతో ప్రజల్లో పార్టీ మీద నమ్మకం పెరుగుతుందని కూడా అటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తా ఉన్నారు. విజయవాడలో ఈ నోవోటెల్ హోటల్లో ప్రస్తుతం అయితే సమావేశం అయితే ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా పార్టీ నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత పార్టీ భవిష్యత్తు కార్యాచరణ మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకునే దిశగా జనసేన పార్టీ అడుగులు వేయబోతున్నట్లుగా కూడా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అలాగే పార్టీ బలోపేతం, రాజకీయ వ్యూహాలు ఈ మొత్తం కలిసి కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు పార్టీ భవిష్యత్తు మీద
ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఇలా పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ కీలక సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సభ్యత్వ నమోదు గడువు పెంపు నుంచి రాజకీయ వ్యూహాల వరకు కూడా అనేక అంశాల మీద ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.